దేశంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు హాట్ టాపిక్గా మారాయి. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగియడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలపై పడింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును ఖరారు చేయగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ బరిలోకి దిగుతున్నారు. తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుకు ఫోన్ చేసిన ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్ అభినందనలు తెలిపారు. వైసీపీ నుంచి పూర్తి మద్దతు ప్రకటిస్తామని ఆయనకు స్పష్టం చేశారు. అయితే మంగళవారం ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నామినేషన్ దాఖలు చేయనున్న క్రమంలో నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు చంద్రబాబు. దీనికోసం మంగళవారం జరగాల్సిన కేబినెట్ మీటింగ్ను కూడా రద్దు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఢిల్లీ పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దీనిపై తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వెంకయ్య నామినేషన్ సమర్పణ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారా లేదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించకుండా వెళితే బాగోదన్న ఆలోచనతోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఎం ఆఫీసు, టీడీపీ కార్యాలయం నుంచి కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. చంద్రబాబు వెంకయ్య నాయుడుకు ఉన్న మధ్య సన్నిహిత సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల బాధ్యతలను ప్రధాని మోదీ అప్పగించారు. దీంతో నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం వల్లనే చివరి నిమిషంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారని తెలుస్తుండటంతో చంద్రబాబును ఆహ్వానించకుండా కేంద్రం ఘోరంగా అవమానించిందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.